యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ కి బాగా వ్యూస్ వస్తాయి. అదే డబ్బులు విషయానికి వస్తే మొత్తం అంత రివర్స్. లాంగ్ వీడియోస్ కి తక్కువ వ్యూస్ వచ్చిన మంచి ఎర్నింగ్ వస్తుంది, కానీ యూట్యూబ్ షార్ట్స్ లో తక్కువ వ్యూస్ కి తక్కువ డబ్బులు. ఎంత తక్కువ అంటే ఇంత తక్కువ డబ్బుతో మనం ఒక హెంటాయి పోస్టర్ కూడా కొనలేం. అందుకే షార్ట్స్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు వీడియోస్ ని మంచి ఎస్ఈఓతో అప్లోడ్ చేయాలి. ఎస్ఈఓ అంటే ఏంటో తెలియదా? అయితే ఈ వీడియో ని ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్ లో నేను మీకు ఎస్ఈఓ అంటే ఏంటో చెబుతాను. అలాగే నేను మీకు 4 టిప్స్ షేర్ చేస్తాను. ఈ 4 టిప్స్ వాడి మీ ఛానల్లోని వీడియోస్ ని బాగా వైరల్ చేసుకోవచ్చు. ఈ 4 టిప్స్ లో 4వ టిప్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీ షార్ట్ వీడియోస్ వైరల్ అవడానికి సగం కారణం ఇదే. ఆ 4వ టిప్ ని మాత్రం మిస్ అవ్వదు. అయితే ఇక మొదలు పెడదామా? ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ను పెద్ద యూట్యూబర్స్ నుండి కొంత నా రీసెర్చ్ కూడా ఉంది అనుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే 4 టిప్స్ లో మొదటిది, ఒక టాపిక్ పై మాత్రమే వీడియోస్ క్రియేట్ చేయండి. ఆరే ఇందులో ఏం ఉంది, ఇది మాకు కూడా తెలుసులే అని మీరు అంటారా? అయితే యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. ముందుగా మనం ఒక ఛానల్ ని ఇమేజ్ చేసుకుందాం. ఛానల్ పేరు ఓవరఫ్లో. ఈ ఛానల్లో 2 రకాల టాపిక్ పై వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకుందాం. ఫస్ట్ టాపిక్ హీరోస్, సెకండ్ టాపిక్ హీరోయిన్లు. మొదటగా ఫస్ట్ వీడియో హీరోస్ గురించి వీడియో అప్లోడ్ చేశారు అనుకుందాం. ఈ వీడియోని యూట్యూబ్ 2 రకాల ఆడియన్స్ కి చేరుస్తుంది. మొదటగా రాండోమ్ ఆడియన్స్ మరియు రికవర్డ్ ఆడియన్స్. మనం అప్లోడ్ చేసే షార్ట్ వీడియో మొదటగా రాండోమ్ ఆడియన్స్ కి చేరుతుంది. ఆ రాండోమ్ ఆడియన్స్ లో మీ టాపిక్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు మీ వీడియో ని లైక్ చేస్తారు మరియు కామెంట్ చేస్తారు అనుకుందాం. ఇంకోవైపు మీ వీడియో ని రికవర్డ్ ఆడియన్స్ కి చేరుస్తుంది. వీరు కేవలం హీరోస్ గురించి తెలుసుకోవడంలో మాత్రం ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఈ రికవర్డ్ ఆడియన్స్ లో 90% మంది మీ షార్ట్ ని లైక్ చేశారు మరియు ఒక 70% మంది కామెంట్ చేస్తారు. అయితే ఆటోమేటిక్ గా మీ షార్ట్ కి ఇప్పుడు వ్యూస్ రికవర్డ్ ఆడియన్స్ నుండి మాత్రం ఎక్కువగా వస్తాయి. సో యూట్యూబ్ అల్గోరిథం కి మీ ఆడియన్స్ ఎవరో తెలుస్తుంది. ఇంకా రాండోమ్ ఆడియన్స్ కి మీ షార్ట్ ని రికమెండ్ చేయదు. ఈ షార్ట్ వీడియో బాగా పర్ఫామ్ చేసింది అనుకుందాం. ఆ తర్వాత మీరు ఇంకో షార్ట్ ని అప్లోడ్ చేశారు. అది హీరోయిన్ల గురించి అనుకోండి. ఈ వీడియో ని యూట్యూబ్ కేవలం రికవర్డ్ ఆడియన్స్ కి మాత్రం రికమెండ్ చేస్తుంది. అంటే హీరోస్ గురించి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వారికి మాత్రమే రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు మీ ఆడియన్స్ కేవలం హీరోస్ అనే టాపిక్ పై ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి ఎవరు మీ షార్ట్ పెద్దగా లైక్ మరియు కామెంట్ చేయరు. ఈ వీడియో రీచ్ పడిపోతుంది. యూట్యూబ్ కి వారి ప్లాట్ఫారం లో ఉన్న వారిని బోర్ కొట్టించడం ఇష్టం లేదు కాబట్టి మీ షార్ట్ ని ఎవరికి రికమెండ్ చేయదు. అందుకే మీ షార్ట్ పై వ్యూస్ ఫ్రీజ్ అయిపోతాయి. అందుకే మీరు ఒక టాపిక్ పై మాత్రమే వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. రెండో టిప్ ఏంటి అంటే మీ షార్ట్ వీడియోస్ లో మీ వాయిస్ ని ఎన్హాన్స్ చేసి వీడియో అప్లోడ్ చేయండి. మీకు ఒక నిజం చెప్పనా? మీ వీడియోలో కంటెంట్ 60% అయితే అందులో 40% కేవలం మీ ఆడియో మాత్రమే. మీ ఆడియో ఎంత బాగా ఉంటే మీ ఆడియన్స్ మీ వీడియో ని అంత బాగా చూస్తురు. ఎగ్జాంపుల్గా ఈ 2 వీడియోస్ ని కంపేర్ చేద్దాం. ఈ ఫస్ట్ వీడియోలో ఉన్న వ్యక్తిని మీరు ముందే చూశారు అనుకుంటా. ఈ 2 వీడియోస్ కి వచ్చిన వ్యూస్ చూడండి, వీడియో డ్యూరేషన్ చూడండి. అన్నిటికీ అంటే ఇంపార్టెంట్ ఆడియో ని కంపేర్ చేయండి. చెయ్యి ఇంటర్ఫేస్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే గూగుల్ వెబ్ పేజెస్ అన్ని వేయొచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 3, గూగుల్ ని ఓపెన్ చేసి సర్చ్ బార్ లో గూగుల్. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ వీడియో మాత్రం వేరే లెవెల్లో ఉంది కదా. అందుకే ఆడియో మీ వీడియో ని మరింత ఎన్హాన్స్ చేస్తుంది. మీ వాయిస్ బాగా ఉండాలి అని నేను చెప్పను. మీ ఆడియో క్వాలిటీ బాగా ఉండాలి. అందుకే మీరు మంచి మైక్ తో ఆడియో రికార్డు చేయండి. ఒకవేళ మీ దగ్గర మంచి మైక్ లేకపోతే మీరు మీ ఫోన్ లోనే మంచి ఆడియో రికార్డు చేసుకోవచ్చు. ఎందుకు? మీరు నేను చెప్పినట్టు చేయండి. ముందుగా మీ ఆడియో ని మీ ఫోన్ లో ఉన్న ఆడియో రికార్డర్ తో రికార్డు చేయండి. ఆ తర్వాత మీ ఆడియో ని కాపకట్ లో అప్లోడ్ చేసి ఆడియో పై క్లిక్ చేసి ఆడియో ఎన్హాన్సర్ ఆన్ చేసుకోండి. నాయిస్ రిడక్షన్ 100 లో ఉందనియండి. ఒక చిన్న ఆడియో కంపారిజన్ చూద్దామా? నంబర్ 4 బోలో కాదు, వెనకమాల ఉన్నాడు, స్కోప్ పెట్టు. నంబర్ 4 బోలో కాదు, వెనకమాల ఉన్నాడు, స్కోప్ పెట్టు. అయితే ఇప్పుడు మీకు ఆడియో
క్వాలిటీ ఇంపార్టెన్స్ చేలేసింది కదా. నెక్స్ట్ టైం షార్ట్ వీడియోస్ ని మంచి ఆడియో క్వాలిటీతో అప్లోడ్ చేయండి. మూడవ టిప్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవును, ఇది మీరు అప్లోడ్ చేసి టాపిక్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యాక్ట్స్ లాంటి షార్ట్స్ ని అప్లోడ్ చేస్తా మీరు మంచి లోఫీ మ్యూజిక్ ని అద్ది కాపీరైట్ ఫ్రీ ఉండే మ్యూజిక్ వాడుకోండి. ఎందుకు అంటే చాలా మంది వ్యూవర్స్ మీ షార్ట్స్ ని రాత్రి చూస్తారు, అందుకే పీస్ఫుల్ గా ఉన్న మ్యూజిక్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పే టిప్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలా అంటే వేటిని హుక్స్ అంటారు. నేను చెప్పడానికి అంటే మీరే చూడండి. Stop worrying about them and start making money using this AI tool. This tool will let you create 360-degree images in seconds. Welcome to our page. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఫస్ట్ లో వచ్చిన క్లిప్ ని హుక్ అంటారు. మీ షార్ట్ లో ఫస్ట్ 3 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 3 సెకండ్స్ మీ షార్ట్ వ్యూర్ ఎంగేజ్మెంట్ ని డిసైడ్ చేస్తుంది. హుక్స్ అన్నవి ఆడియన్స్ ని మీ షార్ట్ వైపు కి అట్రాక్ట్ చేస్తుంది. దానితో మీ ఆడియన్స్ మీ షార్ట్ ని పూర్తిగా చూస్తారు. అలా మీ షార్ట్ ని ఎక్కువ సేపు చూస్తేనే మీ షార్ట్ కి మంచి ఎంగేజ్మెంట్ దొరుకుతుంది. నేను ఇప్పుడు మీకు ఏసీఓ అంటే ఏంటో చెప్తాను. ఏసీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీ వీడియో టైటిల్ కావచ్చు, డెస్క్రిప్షన్ కావచ్చు, హాష్టాగ్స్, రిటర్న్ డెస్క్రిప్షన్, క్రెడిట్స్ ఇలాంటివి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను ఏసీఓ గురించి పూర్తిగా చెప్పలేను. ఒకవేళ మీకు ఏసీఓ గురించి తెలుసుకోవాలి అని ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఏసీఓ వీడియో అని కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ మీ యూట్యూబ్ రికమెండేషన్ లో మళ్ళీ రాకపోవచ్చు, అందుకే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ చిన్న అబ్బాయి యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసా? వీడియో మామూలు కాదు.